సామాజిక మాధ్యమాల్లో ప్రచారమవుతున్న ఎమ్మెల్యేల సమావేశంపై స్పందించిన ఎమ్మెల్యే నాయన్ రాజేందర్ రెడ్డి గారు కావాల్సుకొని కొన్ని దొంగ యూట్యూబ్ ఛానల్స్ ప్రభుత్వంపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నాయి. ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి గారి ఇంటికి నేను వెళ్ళినట్టు చెప్తున్నాయి. ముఖ్యమంత్రి గారికి మంత్రులపై అసమ్మతిగా ఉన్నామని నా ప్రమేయం లేకుండా ఫోటోతో ప్రచురించిన తీరును ఖండిస్తున్నా. దీని వెనుకాల ఉన్న వాళ్లను తప్పకుండా శిక్షించాలి. దీని వెనుకాల ఉన్న పార్టీలను వారు సంపాదించిన అక్రమ సంపాదనను కొన్ని కోట్ల రూపాయలతో యూట్యూబ్ ఛానల్స్ పెట్టి జీతాల రూపంలో ఇస్తూ ప్రభుత్వంపై విషం చల్లే ప్రయత్నాలు జరుగుతున్నాయి. కోడిగుడ్డుపై ఈకలు పీకే చర్యలను మానుకోండి. సమాచార ఎమ్మెల్యే కలుసుకోవడంలో తప్పేముంది? వారమైనా బీఆర్ఎస్ బీజేపీ నేతల ఇంటికి వెళ్ళలేదు కదా. దీన్ని భూతద్దంలో పెట్టి చూపే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ విషయంపై సమగ్ర విచారణ జరిపి కారకులను శిక్షించాలని ముఖ్యమంత్రి గారికి లేఖ రాసిన ఎమ్మెల్యే నాయన్ రాజేందర్ రెడ్డి ఆధారాలు లేకుండా చూపించిన కొన్ని యూట్యూబ్ ఛానల్స్పై కోర్టు ద్వారా పరువు నష్టం దాఖలు వేస్తున్నానన్నారు. మెయింటైన్ చేస్తున్నారు. అడిగి మేము పోయినావా చూపించండి, ఏదైనా ఫోటో ఉంటే చూపించండి, రాజకీయ జీవితం వదిలిపెడితే అడిగి పోయినట్టయితే. అయినా పోయిన వాళ్ళు ఏమైనా టీఆర్ఎస్ అని ఇంటికి పోయినా లేకపోతే బీజేపీ ఇంటికి పోయినరా? పోతే ఏమైనా పోతే నలుగురు పోవచ్చు, ఎవరైనా పోతే కూడా దానికి కాంగ్రెస్ పార్టీ ఇంటికి పిలిస్తే భోజనానికి పోతే లేకపోతే ఇంకా చర్చించుకోవడానికి పోతారు. దాంట్లో ఏదో భూతద్దాలు కోడిగుడ్డు మీద ఈకలు పీకినట్టు వేరే పనులు లేవా? భూతద్దాలు దాన్ని ఇట్లా భూతద్దాలు పెట్టి చూస్తున్నారు దాన్ని. ఒకడు మంత్రి మీద అంటాడు, ఒకడు ముఖ్యమంత్రి వ్యతిరేకంగా అంటాడు. ఎవరు ఇష్టం వచ్చినట్టు వాడు దుకాణం పెట్టుకొని మాట్లాడుకుంటున్నారా? మీ పాపులారిటీ గురించి మీరు కనుక చేసుకొని మా క్యారెక్టర్ అసెస్మెంట్ చేస్తే నేను తప్పకుండా వీటి మీద ఇన్ఫర్మేషన్ షూట్ వేస్తున్నా. ముఖ్యమంత్రి గారు కూడా వీటి మీద ఎంక్వైరీ చేసి దీని వెనుక ఉన్న దోషుల వల్ల బయటికి తీయాలని రిక్వెస్ట్ చేస్తున్నా. ఇవాళ దీని మీద సీఎం గారు కలిసి రిప్రజెంటేషన్ ఇచ్చి వారిని యాక్షన్ తీసుకోవాలని చెప్తూ నేను కోర్టుకు కూడా వీటి మీద డిఫర్మేషన్ షూట్ చేస్తూ కోర్టుకు కూడా గురుస్తున్నా. వీళ్ళని కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, వీటికి తగిన ఇది కనుక బుద్ధి చెప్పకపోతే అన్ని వీళ్ళ తిరిగిన అందరు కూడా ఉంటారు అనుకుంటున్నారేమో.